ఏపీ ఎన్నికలు కొంత ప్రశాంతంగా, కొన్ని చోట్ల గందరగోళంగా ముగిశాయి. వైసీపీ తరపున వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంటుకి పోటీ చేశారు. జగన్ కి బాగా దగ్గరివాడు కూడా. అయితే ఎన్నికలు పూర్తయ్యాక అవినాష్ రెడ్డిలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఈసారి తాను గెలుస్తానా లేదా అన్న టెన్షన్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే 2014-19లో అవినాష్ కి పెద్దగా పోటీ లేని పరిస్థితులు ఉండడం వల్ల గెలిచేశాడు. ఇక ఇది మూడోసారి. ఈ ఎన్నికల్లో మాత్రం చాలా టఫ్ ఫైట్ ఎదురైంది అవినాష్ కి. ఎందుకంటే షర్మిల పోటీకి నిలబడింది. అసలు గెలుస్తామా లేదా అన్న పరిస్థితి ఉంది. అవినాష్ కి భయాన్ని పరిచయం చేశారు షర్మిల, సునీత. అనుక్షణం అవినాష్ ని టార్గెట్ చేస్తూనే వచ్చారు. రాజకీయాలకు కొత్త అయిన వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత కడపలో షర్మిలకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. అవినాష్ మీద, జగన్ మీద ఆ అక్క చెల్లెలు లేవనెత్తిన ప్రశ్నలు కూడా ప్రజలంతా విన్నారు. వైఎస్ అవినాష్ తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే అవినాష్ కు టికెట్ ఇచ్చానని జగన్ కూడా చెప్పారు. కానీ అవినాష్ ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి రెడీ అయ్యారంటూ కామెంట్స్ కూడా చేశారు జగన్. ఏదేమైనా అవినాష్ కి గట్టి పోటీ ఇచ్చింది షర్మిల. అయితే ఈ ఎన్నికల్లో షర్మిల గెలిస్తే మాత్రం అవినాష్ ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదు అని ఖచ్చితంగా తెలిసిపోతోంది. అదే అవినాష్ గనుక గెలిస్తే ఇక షర్మిల పని అయిపోయినట్టే. ఆమెకు రాజకీయ భవిష్యత్తే లేనట్టే. ఇక క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలను బట్టి తమదే గెలుపంటూ వైసీపీ కాదు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ గెలుపు తమదే అంటూ కాంగ్రెస్ లెక్కలేసుకుంటున్నాయి. 170 మంది వైసీపీకే ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా తనకే ఓట్లు వేశారు అని షర్మిల నమ్ముతోంది. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. వైసీపీ ఓట్లకు షర్మిల గడ్డి కొట్టేసింది. అయితే ఎటు వేయకుండా టీడీపీకి వేశారని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉంది. మరి ఎవరు గెలుస్తారు అనేది జూన్ 4న కానీ తేలదు.